నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. మనది అనిపిస్తే వదలొద్దు. పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనిపిస్తే ఆలోచించకు. చిరునవ్వుతో సున్నితంగా విడిచిపెట్టు. అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 8 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్య అస్తమయం సాయంత్రం 5:37 చంద్రోదయం రాత్రి 9:21 చంద్ర అస్తమయం ఉదయం 10:41 తిథి చవితి సాయంత్రం 4:10 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం పుష్యమి రాత్రి 2:52 వరకు. తదుపరి ఆశ్లేష. కరణము భవ ఉదయం 5:09 వరకు. తదుపరి బాలవ సాయంత్రం 4:10 వరకు. తదుపరి కౌలవ తెల్లవారుజామున 3:13 వరకు. తదుపరి తైతుల. యోగము బ్రహ్మము సాయంత్రం 4:58 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8 గంటల నుండి 9:23 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి 12:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుండి 2:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:41 నుండి 3:25 వరకు. వర్జ్యం ఉదయం 11:44 నుండి 1:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:02 నుండి 5:50 వరకు. అమృత గడియలు రాత్రి 8:48 నుండి 10:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు. డిసెంబర్ 8 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి సాయంత్రం 4:10 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. పుష్యమి నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సోమవారం ఉదయం 7 గంటల నుండి సోమవారం రాత్రి 2:52 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రమున ఈ రోజంతా వాహనాలు కొనుగోలు చేయడానికి శుభప్రదంగా ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పూర్వం బ్రహ్మ గాంధీవం 1000 సంవత్సరాలు ధరించారు. ఈరోజు ప్రశ్న: హిమాలయ శిఖరం మీద ఏ నక్షత్రంలో అర్జునుడు జన్మించాడు? పూర్వ భాద్రపద, ఉత్తర ఫల్గుని, పూర్వ ఫల్గుని, ధనిష్ట. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు. వృషభ రాశి, అన్ని విషయాలలోనూ అప్రమత్తంగానే ఉండాలి. మిథున రాశి, కష్టాలు భరించిన మీరు సంతోషంగా గడిపే సమయం. కర్కాటక రాశి, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. సింహరాశి, కార్యజయంతో ఉత్సాహంగా గడుపుతారు. కన్య రాశి, అందరిలోనూ మీరంటే ప్రత్యేకతను నిలుపుకుంటారు. తులారాశి, 10 మందిలోనూ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృశ్చిక రాశి, ఆత్మీయుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ధనుస్సు రాశి, మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మకర రాశి, అనుకున్న వ్యవహారాలను సమయానుసారం పూర్తి చేస్తారు. కుంభరాశి, పట్టుదలతో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీనరాశి, విద్యార్థులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.